హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వి కాశ్రమ్న అండ్ టీమ్. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకా రివ్యూ స్టార్ట్ చేద్దామా? ఈ జనవరి 14న రిలీజ్ అయిన నాగార్జున గారి మూవీ నా సామిరంగా. ఇది 1980లో జరిగే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ అండ్ ఆ ఊర్లో ఉండే చిన్న చిన్న సమస్యలు. సో చిన్నప్పుడే ఫ్లాష్ బ్యాక్ ఒక 20 మినిట్స్ ఉంటుంది. అల్లనరేష్ గారు వాళ్ళ అమ్మ ఉంటారు. సో వాళ్ళ ఇంటికి నాగార్జున గారు వస్తారు చిన్నప్పుడు. సో కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఆ ఫ్యామిలీని నాజర్ ఊరి పెద్ద ఆదుకుంటాడు. ఇంకా ఊర్లో వడ్డీ వ్యాపారి రావు రమేష్ గారు, అలాగే వాళ్ళ కూతురే హీరోయిన్. చిన్నపిల్లప్పుడు అలాగే అల్లనరేష్ నాగార్జున గారు ముగ్గురు కలిసే ఉంటారు. చిన్నప్పటి నుంచే నాగార్జున గారు హీరోయిన్ ఇష్టపడతారు. కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళే పెద్ద అవుతారు. ఊరు పెద్ద అయిన నాజర్ గారికి నాగార్జున గారు కొడుకు పూజలో ఉంటారు. యాజుజులుగా అది వాళ్ళ కొడుకుకి నచ్చదు. అలాగే చిన్నప్పటి నుంచి నాగార్జున అల్లనరేష్ అంటే వీళ్ళకి నచ్చరు. యాజుజులుగా వాళ్ళతో పాటు వాళ్ళ ద్వేషం కూడా పెరుగుతూ వస్తుంది. ఒక సంక్రాంతి పండుగలో ఊరు పెద్ద అయిన నాజర్ కొడుకులతో అల్లనరేష్ గారు గొడవ పెట్టుకుంటారు. అది కూడా మెయిన్ హీరోని వల్ల. సో ఆ గొడవలో గట్టి కొడతారు అల్లనరేష్ గారిని. సో ఆ టైంలో వచ్చి మన నాగార్జున గారు సేవ్ చేస్తారు. సో ఆ టైంలో ఒక ఛాలెంజ్ విసురుకుంటారు. వీళ్ళు ముగ్గురు ఏమంటారంటే వచ్చే సంక్రాంతికి వెళ్ళా మీ ఇద్దరిని చంపేస్తూ ఉంటారు. సో అదే ఛాలెంజ్ మళ్ళీ నాగార్జున కూడా అంటారు, వచ్చే సంక్రాంతి మీరు కూడా ఉండరని. సో తర్వాత ఈ సంక్రాంతి నుండి సంక్రాంతి వచ్చేలోపు ఏం జరిగింది అనేది మెయిన్ స్టోరీ. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, నాగార్జున గారి స్టైలు, మేసం తిప్పడం, డైలాగ్ డెలివరీ, మేకింగ్ అండ్ కోపం, అలాగే ఎలివేషన్ సీన్స్ 2-3 కూడా బాగానే పండాయి. సో ఇంకా హీరోయిన్తో లవ్ సీన్స్ అయితే నాగార్జున గారికి స్పెషల్గా చెప్పడం అవసరం లేదు. సో ఉన్న 5-6 సీన్లు కూడా చాలా ఫన్నీగా, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. హీరోయిన్ ఆశికా రంగనాథ్. సో క్యారెక్టర్కి చాలా స్కోప్ ఉంది. అలాగే యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. 100% పల్లెటూరు అమ్మాయిలు చాలా బాగా మ్యాచ్ అయ్యారు. అలాగే నాగార్జున గారితో వచ్చే లవ్ సీన్స్ కూడా కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా స్క్రీన్ ప్రజెంటేషన్స్ అలాగే యాక్టింగ్ కూడా మామూలుగా ఉండదు. తెలుగులో నాకు తెలిసే అవకాశాలు చాలా బాగా వస్తాయి ఇప్పటి నుండి. అల్లనరేష్ గారు, ఇది ఎంట్రీ సీను. కొంచెం కోపగస్తుడు అయినా సరే చాలా మంచోడు. సో పల్లెటూరు అబ్బాయిలో చాలా అంటే చాలా బాగా మ్యాచ్ అయ్యారు. అలాగే నాగార్జున గారితో వచ్చే సీన్స్ చాలా బాగుంటాయి. మంచి క్యారెక్టర్ చేశారు. అనుకున్న విధంగా ముగ్గురు ఎవరో ఒకరు నేసేస్తారు అనుకున్నాను, అల్లనరేష్ గారు నేసేస్తారు. అల్లనరేష్ గారికి జంటగా చేసింది మిర్నా గారు. సో ఓన్లీ హౌస్ వైఫ్ అండ్ క్యారెక్టర్కి పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు, బట్ యాక్టింగ్కి స్కోప్ ఉంది, చాలా బాగా చేశారు. రాజధాని గారి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ ఉంది. సో స్టార్టింగ్ రాజధాని గారితో స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న లవ్ ప్రాబ్లం వల్ల నాగార్జున గారు అల్లనరేష్ గారు సేవ్ చేస్తారు. వచ్చిన అవకాశం బాగా యూజ్ చేసుకున్నాడు. క్యారెక్టర్ పరంగా కూడా కొంచెం పర్లేదు, బాగా న్యాయం చేశాడు. రాజధాని జంటగా రుక్సార్ నటించారు. సో ఉన్న చిన్న క్యారెక్టర్ అయినా సరే పర్లేదు, బాగానే చేశారు అనిపించింది. ఈయన మెయిన్ విలన్లో, వెనక ఉన్నది వాళ్ళ అన్నయ్యలు. సో ఈయన యాక్టింగ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఒక క్షణం కోపము, 2 నిమిషాలు డేంజర్గా ఉంటారు అండ్ సైకోలో కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో పర్ఫార్మెన్స్ పరంగా అయితే కొంచెం ఇరిటేటింగ్ రెప్పించినా సరే బాగానే చేశారు. ఇంకా ఫైట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఫస్ట్ ఫైట్. రాజధాని గారిని సేవ్ చేస్తారు, అలాగే అల్లనరేష్ గారిని ఒకసారి సేవ్ చేస్తారు. సో ఇంక ఇది టెంపుల్ దగ్గర ఉంటుంది. ఒక 10 రోజుల ముందు ఇంకా లాస్ట్లోని మామూలుగా ఉంటుంది ఫైట్, చాలా పెద్ద ఫైట్, ఊచకోత అంత గట్టిగా ఉంటుంది ఆ ఫైట్. అదే క్లైమాక్స్ ఫైట్ కూడా. 5 సాంగ్లు చాలా బాగున్నాయి. ఎత్తుకెళ్ళిపోస్తే సాంగ్ అయితే అందరికీ విజువల్ ట్రీట్లా ఉంటుంది. అలాగే రాజధాని గారి పెళ్లిలో ఈ సాంగ్, ఇది కూడా బాగానే ఉంటుంది. తర్వాత బార్ దగ్గర ఒక సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్లో ముగ్గురు కలిపి డ్యాన్స్ చేస్తారు, ఇది కూడా చాలా బాగుంది. అలాగే టైటిల్ సాంగ్ ఉంది, అది కూడా చాలా బాగుంది. ఇంకా క్యారెక్టర్స్ గురించి చెప్పాలి. నాజర్ గారు, జయరామ్ గారు, రావు రమేష్ గారు, అలాగే ఈయన జబర్దస్త్ మహేష్ గారు, అలాగే ఈ విలను క్యారెక్టర్ పరంగా అందరూ కూడా బాగా చేశారు. కెప్టెన్ ఆఫ్ ద షిప్ విజయ్ బిన్ని గారు. సో ఈయన కొరియోగ్రాఫరు. సో సినిమా ఇదే ఫస్ట్ సినిమా. డైరెక్టర్గా పరంగా కొంచెం పర్లేదు, బాగా అటెంప్ట్ చేశారు. సో నా సామిరంగా రివ్యూ ఒక మాటలో చెప్పాలంటే రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. పర్లేదు, ఫ్యామిలీ తెలిసి చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకుంటే నా ఫర్దర్ వీడియోస్ రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉంటారు.